నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వేద మంత్రోచ్చారణల నడుమ పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా సాగాయి. తిరుపతి రామ భజన మందిరంలో పురోహితులు సురేష్ స్వామి, ఆదిగురుస్వామి ఆధ్వర్యంలో పంచాంగ పఠనం నిర్వహించబడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని వారు ఆశీర్వదించారు. గ్రహస్థితులు, రాశిఫలాలు, ఆదాయం, వ్యయాలు వంటి అంశాలను విశదీకరిస్తూ భక్తులకు నూతన సంవత్సర దిశానిర్దేశం చేశారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితం యొక్క సుఖదుఖాలను సమానంగా స్వీకరించాల్సిన అవసరాన్ని సూచిస్తాయని పురోహితులు వివరించారు. ప్రతి మనిషి జీవన ప్రయాణంలో ఆనందం, బాధ, ఆశ, నిరాశ, కోపం, భయం వంటి అనుభవాలు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ పండుగ ప్రేరణనిస్తుందని తెలిపారు. ఉదయం నుంచి నగర సంకీర్తన మండలి వారిచే అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ రంగస్థలం చైర్మన్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ పాల్గొని భక్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేశారు. ఉభయదారులుగా డాక్టర్ విద్వాన్ కస్ప పద్మనాభం, లోక ప్రభాకర్ నాయుడు సేవలందించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి మరియు ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునికృష్ణయ్య, కోటి మునికృష్ణ, కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, జయమ్మ, లక్ష్మమ్మ, జ్యోతి, మహాలక్ష్మి, అల్లూరు మునిరత్నం, ఆచారి, సిద్ధవరం వెంకటాద్రి నాగేశ్వర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, కాగితాల చంద్ర, ధనశేఖర్, నల్లందుల జితేంద్ర రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం, గోపాల్ తదితర స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రబలంగా తీర్చిదిద్దారు. ఈ ఉగాది పర్వదినం నుంచి అందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, అలాగే పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో వచ్చేదానికి, అలాగే రైతులకు మంచి పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, అందరూ మంచిగా ఉండాలని ఈరోజు పంచాంగం చదివి మనకంతా వినిపించారు పురోహితులు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉగాది సంవత్సరంలో అందరికీ ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ ఈసారి అన్ని విధాల మనకి ఉగాది మంగళకరమైన, స్వామికి ఇష్టమైన గురువారం రోజు ఈరోజు వచ్చింది కాబట్టి అందరికీ ఆనందము, ఐశ్వర్యము అన్నీ వస్తుంది. అందువల్ల ఈ భజన పంచాంగ శ్రవణం అన్నీ చేసి అందరూ అష్టైశ్వర్యాలు కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్.